మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దశ మహావిద్యలు. ఇప్పుడు ఈ అవతారాలలో ఉండే ఒక్కొక్క దేవి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ దశ మహావిద్యల్లో మొట్టమొదటి అవతారము కాళికాదేవి. ఆమె యొక్క విశిష్టత ఏమిటో దీంట్లో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కాళీదేవి యొక్క ఆవిర్భావం మహా విశేషమైనది. ఒకసారి శుంభ, నిశుంభ, రక్త బీజాసురులు వంటి రాక్షసులు భూమిని, దేవలోకాన్ని, ఋషులను బాధించసాగారు. అప్పుడు దేవతల ప్రార్థనతో ఆదిపరాశక్తి దుర్గాదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించింది. రక్త బీజాసురుని వధించడానికి ప్రత్యేకంగా ఆమె భయంకర రూపమైన కాళీదేవిగా అవతరించింది. రక్త బీజుని రక్తం భూమిపై పడగానే వేల మంది రక్త బీజులు పుడతారు. అప్పుడు కాళీదేవి తన విశాలమైన రక్త పిపాసి జిహ్వతో రక్తాన్ని త్రాగి రక్త బీజాసురుని సంహరించింది. ఈ రూపమే దశ మహావిద్యలలో కాళీ మహావిద్యగా ప్రసిద్ధి చెందింది. ఈ కాళీమాత యొక్క విశిష్టత ఏమిటంటే, మహాకాళీ శక్తి, సమస్త సృష్టి స్థితి లయలకు అధిష్టానమైన శక్తి కాళీ. రెండవది కాలాధిపతి. ఆమె రూపం కాలాన్ని సూచిస్తుంది. జీవితం, మరణం అన్నీ ఆమె చట్టంలో జరుగుతాయి. 3 అజ్ఞాన నాశిని. భక్తులలోని అహంకారం, భయం, పాపబంధాలను నాశనం చేస్తుంది. 4 శక్తి స్వరూపిణి. ఆమెను ఆరాధిస్తే భక్తుడికి భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 5 దశ మహావిద్యలలో ప్రథమం. దశ మహావిద్యలలో కాళీదేవి మొదటి స్థానం పొందింది. 6 మోక్షప్రదాయిని. కాళీ ఆరాధన భక్తునికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాళీదేవి రూప విశేషాలు. నల్లటి వర్ణం అంధకారానికి ప్రతీక. 4 చేతులు, ఖడ్గం, కపాలం, వరద, అభయ. రుద్రాక్షమాలలు, రక్తవర్ణ వస్త్రాలు. ఉగ్రరూపం అయినప్పటికీ మాతృకరుణ స్వరూపిణి. కాళీదేవి ఆరాధన భయం, శత్రువులు, అజ్ఞానం నుండి విముక్తిస్తుంది. ఆమె భక్తులు మహాకాళి అడిశక్తి, మరణ విజయధాత్రి అని స్తుతిస్తారు. ఇది సంక్షిప్తంగా కాళీదేవి యొక్క రూప విశేషం. ఈ విశేషాన్ని 10 మందికి షేర్ చేసి కాళీమాత యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.